అంటున్నాం ప్రియులారా. ఇదిగో అందుకే దేవుని వాక్యం చెప్పుచున్నది ఏమంటే, ఇదిగో నీ పాపములు, మన పాపములు తొలగించబడాలి అంటే ఇదిగో పరిశుద్ధ రక్తము, యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడాలి. అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఇదిగో కల్వరి సిలువలో మనందరి నిమిత్తము మన కొరకు ఆయన సిలువలో మరణించాడు ప్రియులారా. ఇదిగో ఆయన కార్చిన రక్తము చేత, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన కార్చిన రక్తము చేత మన యొక్క పాపములకు క్షమాపణ కలుగుచున్నది ప్రియులారా. ఆలోచించండి. ఇదిగో పాపాలు పోవాలంటే ఇదిగో నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, నువ్వు ఎంత భక్తి చేసినా కూడా నీ హృదయంలో నుంచి పాపము తొలగించబడదు. కానీ యేసుక్రీస్తును నువ్వు అంగీకరిస్తే, యేసుక్రీస్తును నువ్వు ఆశ్రయిస్తే, యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వస్తే ఆయన నిన్ను క్షమించి ఆయన రక్తం చేత కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేస్తారు పిల్లరా. ఇదిగో మరి పాపము చేత మనం బంధింపబడి ఉన్నామని వాక్యము చెప్పుచున్నది. అయితే మనం పాపములు పోవాలి అంటే ఇదిగో మన భక్తి సరిపోదు ప్రియులారా, మన నీతి కాదు, మన భక్తి కాదు ప్రియులారా, మన దాన ధర్మాలు కాదు ప్రియులారా. ఇదిగో ఆయన రక్తమే మనని పరిశుద్ధ